వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించదునని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. నీ మాట చెప్పున నన్ను బ్రతికింపు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యం తెలియజేసింది. యాకోబనిగా అర్థం మోసగాడు. యాకోబనిగా మోసగాడు కనుక యాకోబు మోసగాడే, కానీ అతని తల్లిదండ్రులు మంచిగా ఉండేవాడు. అది వ్యక్తిగతంగా మంచాడే, కానీ దేవుడికి బట్టి అతను మోసం చేయబడ్డాడు, మోసగించబడ్డాడు. ఏంటంటే తల్లి మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. తల్లి ప్రోత్సాహం వల్ల అనేక రకాల మోసాలు పడ్డారు. కానీ వ్యక్తిగతంగా మంచిదే, కానీ తన వ్యక్తిగత జీవితంలో ఇతర మాట వినేసి అతను మోసం పడిపోయాడు, తన జీవితం పాటించుకుని. వ్యక్తిగత అనేక ప్రోత్సహించి నేను పాపం పడేసి చూస్తాడు. అనేకని ప్రోత్సహించి వెళ్తే అలా తల్లి ప్రోత్సహించిందండి, తల్లి ప్రోత్సహించింది. కానీ అటు పరిస్థితి పడిపోయిన తర్వాత తను చాలా బాధపడ్డాడు. కనుక మన వ్యక్తిగత ఎవరు ప్రోత్సహించి మన పాపం పడకూడదు. దేవుడు నమ్మిన బిడ్డ, ప్రభు నమ్మకం బిడ్డ. కనుక మన వ్యక్తిగత దేవుడు ఎల్లప్పుడూ మనం ఆశీర్వదించాలి. దేవుడు ఎల్లప్పుడూ మనం దీవించబడాలి. మనం శాప పొందాలి రాలేదు, దీవెన పొందాలి వచ్చాం. రాలేదుగా కనుక శాపవచన ఇందాక రాలేదు. మనం బైబిల్ చదువుతుంది. బైబిల్ ఏం చెప్తుందంటే, ఏం చెప్తుందంటే, ఆయన నోటి నుంచి దయగల మాట, నా నోటి నుంచి దయగల మాట వింతకు మేము వచ్చినాం. దేవుడి నోటి నుంచి దయగల మాట ఏమని చెప్పండి, అదే దేవుడి నోటి నుంచి దయగల మాట విన్నాక వచ్చాడు, ఎంతగాని చెప్పించుకున్నా రాలేదండి. జీవించుకున్నా వచ్చాడు. వాళ్ళంతా కష్టపడ్డారు, ఏడో నీకు వచ్చారు. వించేత దేవుడి మంది ఆధారపడితే దినం గడిపి 1000 దినం కంటే అందుకు వచ్చారండి. నా మాట స్పష్టంగా వస్తుంది. ఏమంటుందండి, బాగా ఏమంటుందా? దేశంతో రాలేదా? దేవుడు మాట ఇచ్చారు, సత్వం ఇచ్చారు. దేశంతో రాలేదా? కానీ మన వ్యక్తిగత జీవితం దీవించబడాలి, ఆశించబడాలి. కానీ అబ్రహాం చేయబడ్డాడు, అబ్రహాం చేయబడ్డాడు దీవించబడలేదు. అది ఎలా దీవించబడి? విశ్వాసం ద్వారా దీవించబడ్డాడు. దేవుడు విశ్వాసం ద్వారా అబ్రహాం దేవుడు నమ్మాడు, అతను నీతిగా తన బిడ్డ తనను కూడా ఆశ్రయించాడు. అబ్రహాము ఆశ్రయించబడ్డాడు. అలాగే యోబు భక్తిపడి నీతి ముందు యథార్థం, ఆయన కూడా ఆమె ఆశ్రయించి అంటే సాతాను వచ్చి శోధించినప్పటికీ యథార్థం, సాతాను శోధించబడినప్పటికీ అనేది ఆఖరిలో 2 ఆశ్రయించాడు. అంచేత విశ్వాసం కాపాడుకున్నాడు అబ్రహాము. యోబు విశ్వాసం కాపాడుకున్నాడు, ప్రార్థన జీవితం కాపాడుకున్నాడు, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు. కనుక ఎన్ని కష్టాలు నేను బాధ వచ్చినా కలవరికి నిలబడ్డాడు. దేశం తలయ్య అంచేతే ఆఖరికి 2 ఆశీర్వాదం పొందాడు. ఎంత చెప్పి 2 ఆశీర్వాదం పొందా మనందరూ వచ్చి వచ్చాంటే అంటే అంతే కానీ శాపాలు చెప్పకుండా కదా. దేశం దేశం దీనిపెట్టాడు, అది దీనిపెట్టాడు. అన్నదమ్ములు దూషించిన, అన్నదమ్ములు దేశించిన, అన్నదమ్ములు కొట్టేసి గోరుతో పాడేసిన ఏ పడ్డండి. ఒక రోజు ఏమిటండి, ఒక దేశానికి రాజులంతా రాజే దేశం రాజయ్య మనుషులు రాజయ్య ఏం చేద్దంటే అతను చిన్నప్పటి నుంచి దైవభక్తి ఉన్నాడు. మొత్తం అందములు 7 అందములు కూడా చెడిపోయిన కార్యాలు చేసేవారు. దేశభక్తులు నీతిమంతులు ఉన్నారు. దేశం రాజయ్య అని ఏం చేశాడు, అన్నలో తప్పని చేస్తున్న నాన్నగారు చెప్పాడు. అన్న తప్పని చేస్తున్నట్టు అన్నదం పక్కబట్టాడు. దేశం చంపేది ప్రయత్నిస్తుంది, కానీ దేవుడు ఊరికెళ్ళదు. ఏది ఏమైనా కష్టాలు భరించాడు, బాధ భరించాడు, సోద భరించాడు, దేవుడు భరించాడు. ఆఖరికి
గొప్ప రాజైపోయే తప్పులు చేస్తారు. హల్లెలూయా. దేశం గొప్ప రాజైపోయింది. రాజు అలాగే మీరు కూడా ఎక్కువ జీతో ఏ సోదరు కష్టపడి బాధించిన దేవుడా నన్ను దీవించడానికి నీకు ఇస్తారు, నన్ను ఆశీర్వదించడానికి అన్నారు. మీరు విశ్వాసపూర్వక దేవుడు వాకి పెట్టే తప్పక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సేవించిందాక దేశం. హల్లెలూయా. 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 మీరు పొందగల నోటానికి చదువుతా మళ్ళీ చదవమ్మా, చదవాలి వాక్యం అమ్మ అధ్యాయం చెప్పాలి, పేరు చెప్పాలి. కీర్తనలు 119 అధ్యాయం అండి 105 వరకు. నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగురై ఉన్నది. చాలు. నా త్రోవలకు నన్ను త్రోవలకు నీ త్రోవలకు వెలిగాల పాట త్రోవ త్రోవ నీ త్రోవలకు వెలుగు. ఏది వెలుగు? నీ వాక్యం. చెప్పండి, నీ వాక్యం నా త్రోవలకు వెలుగు. నా త్రోవ. కానీ మన ఎక్కువ జీవితం దేవుడు త్రోవలంటాం, మనం ప్రభు త్రోవలంటాం. అంటే మార్పు పొందాం, ప్రభు నమ్ముకున్నాం, బాప్తిస్తున్నాం. కానీ దేవుడు త్రోవలో వెళ్తున్నాం మనం. అర్థం కదా? ఇంకా అయిపోయారు. ఏం త్రోవలున్నారా? చెప్పండి, ఏం త్రోవలున్నారా? అన్ని త్రోవలు ఉన్నారా? ఏం త్రోవలు మనం? నా త్రోవలో నేను నాకు వెలుగని నా వెలుగు. ఏమని చెప్పి వెలుగు. ఈ లోపల చీకటి ఆవరిస్తుంది, పాపం ఆవరిస్తుంది. కానీ చీకటి ఛేదించుకుంటూ ఆయన వెలుగులో అంతే. మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. దేశం రాలయ్యా. మీరు భూ సంబంధం కాదు, ఎవరు వెలుగు సంబంధం. చెప్పండి, వెలుగు సంబంధం అంటే భయపడుతుంది. నీలో చీకటి అంత మాత్రమో లేదు. దేశం రాలయ్యా. నీలో పాపం ఏమి లేదు అని గొప్ప సంతం నేను పెట్టుకోవాలి. నా పాపం ఏం లేదు, నాకు వెలుగును అంటే ఆయన చెప్తుంది, దేవుడు చెప్తుంది ఆయన జీవమన్న జీవ మనుషులకు వెలుగు. ఆయన వెలుగు నువ్వు వెలిగించుకోండి అంతే. యోహాన్ అంటే దేవుడు చెప్తాను. యోహాను మండుచు ప్రకాశించు వ్యక్తి అయినా తెస్తుంది. యోహాను మండుచు ప్రకాశించు దేవుడు అన్నట్టు మండాలి. మన జీవితం మండాలి, మన వెలుగు మళ్ళీ మంట రావాలి. ఏమంట రావాలి? ఏమంట రావాలి? బాగుంటే వీడు మంట, ఈ కడుపు మంటించాను. అది బిల్డింగ్ కట్టిన ఈ కడుపు మంటించాను. బాగా కడుపు మంటించాను. ఆ చూస్తే నాకు కడుపు మంట అయిపోతుంది. నాకు చూస్తే కడుపు మండిపోతుంది. దాని చూస్తే నాకు కడుపు మండిపోతుంది. అలా కదండి. నేను ఏమంటారు? దేవుని అగ్నిగా ఆత్మ మండించాలి. చేస్తారు. దైవాత్మని మండించాలి, దైవశక్తిని మండించాలి. నీ త్రోవ దేవుడు సలహా చేస్తాడు. కష్టాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ ఏ వచ్చినా నిరాధారంగా అన్ని మేలు చేసి తృప్తిపరిచిన కాక ఆమె హల్లెలూయా. నీ త్రోవ దేవుడు సలహా చేయను కాక ఆమె చేస్తారు. హల్లెలూయా. 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 అనగా యెషయా గ్రంథము 59 యెషయా గ్రంథం రాసుకోండి. 59 రాసుకోండి. యెషయా గ్రంథం 59 59వ అధ్యాయం 8వ వాక్యం అండి. యెషయా గ్రంథము 59 యెషయా గ్రంథం 59 శాంతి వర్తనము వారు ఎరుగరు, వారి నడకలలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడను శాంతి నొందడు. మీరు వంకర త్రోవలో కలిపి